గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ యువ బ్యాటర్ తిలక్ వర్మ చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడాడు. తన కెరియర్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తూ కేవలం 45 బంతుల్లోనే సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఈ క్రమంలో తిలక్ ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న ముంబై జట్టుకు ఈ తెలుగు కుర్రాడు కొండంత అండగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్ ప్రారంభంలో తిలక్ వర్మ చాలా ఇబ్బంది పడ్డాడు. పవర్ ప్లేలో కాకిసో రబాడా నిప్పులు చెరిగే బౌలింగ్తో ముంబై బ్యాటర్లను వణికించాడు. తిలక్ కూడా 22 బంతులు ఆడి కేవలం 19 పరుగులే చేసి తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. ఆ సమయంలో నరేంద్ర మోడీ స్టేడియంలోని ప్రేక్షకులు కూడా అతన్ని ఆట పట్టించారు. అయితే 14వ ఓవర్ తర్వాత జరిగిన స్ట్రాటజిక్ టైం అవుట్ వద్ద సీన్ మొత్తం రివర్స్ అయింది. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా తిలక్ దగ్గరకు వెళ్లి కొంచెం సీరియస్ గా మాట్లాడాడు. స్కోర్ బోర్డును ముందుకు నడిపించాల్సిందిగా గట్టిగా చెప్పారు. ఆ తర్వాత మనం పాత తిలక్ వర్మను చూస్తామని ముంబై అభిమానులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో తిలక్ పలు రికార్డులను కూడా అందుకున్నారు. తిలక్ వర్మ కేవలం 45 బంతుల్లోనే సెంచరీ మార్క్ ను అందుకున్నాడు. దీంతో ముంబై ఇండియన్స్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన ఆటగాడిగా సనత్ జయసూర్య రికార్డు సమం చేశాడు. అలాగే డెత్ ఓవర్స్ లో అత్యధిక పరుగుల రికార్డు కూడా సాధించాడు. ఈ మ్యాచ్ లో తిలక్ వర్మ ఆఖరి 5 ఓవర్స్ లో ఏకంగా 65 పరుగులు రాబట్టాడు. ఐపీఎల్ చరిత్రలో డెత్ ఓవర్స్ లో ఒకే ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు చేసిన టాప్ బ్యాటర్ల జాబితాలో తిలక్ చోటు సంపాదించాడు. అలాగే ముంబై ఇండియన్స్ తరఫున గుజరాత్ టైటాన్స్ పై సెంచరీ చేసిన రెండో బ్యాటర్ గా తిలక్ నిలిచాడు. అంతకుముందు 2023లో సూర్యకుమార్ యాదవ్ ఈ ఘనత సాధించాడు. ఇదిలా ఉంటే నంబర్ 5 లేదా అంతకంటే తక్కువ స్థానంలో వచ్చి సెంచరీ చేసిన రికార్డు కూడా అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో 5వ స్థానం లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి సెంచరీ చేసిన అతి కొద్ది మంది ఆటగాళ్ల జాబితాలో తిలక్ కూడా చేరాడు. యూసుఫ్ పఠాన్, డేవిడ్ మిల్లర్ వంటి దిగ్గజాల సరసన నిలిచాడు. ఇక తక్కువ స్ట్రైక్ రేట్ నుంచి సెంచరీ బాదిన ఆటగాడిగా రికార్డు సొంతం చేసుకున్నాడు. ఒక దశలో 86.36 స్ట్రైక్ రేట్తో ఆడుతున్న తిలక్ మ్యాచ్ ముగిసే సమయానికి 224.44 స్ట్రైక్ రేట్తో ముగించాడు. ఈ విధ్వంసం ఐపీఎల్లో తిలక్కు ఒక గొప్ప కంబ్యాక్ ఇన్నింగ్స్గా నిలిచిపోయింది.